తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్నింటా కూడా నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన బాకీలు కొంతవరకు వసూలై వీరి అవసరాలు మాత్రం తీరుతాయి. నూతన రుణాల కోసం ప్రయత్నాలు కూడా ఈ రాశి వారు ఈ వారం ముమ్మరం చేస్తారు. కుటుంబ సమస్యలు మరింతగా పెరిగి వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి స్వల్ప మార్పులు, రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి సోమవారం బంధు విరోధాలు, మానసిక ఆందోళన, చోర భయం అధికంగా ఉంటుంది. శుక్రవారం కుటుంబ సౌఖ్యం, ఆస్తి లాభ సూచనలు, చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. పుష్యమి వారికి మంగళవారం కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. రుణదాతల ఒత్తిళ్లు కూడా వీరికి అధికమవుతాయి. శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆశ్లేష వారికి ఆదివారం కార్య సిద్ధి, అరుదైనటువంటి సన్మానాలు, ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి, జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే గాయత్రి మాతను పూజించడం, గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు అధికంగా ఉంటాయి. స్నేహితులతోటి కూడా ఈ రాశి వారికి వైరం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కావున ఆర్థిక విషయాల పట్ల ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు, విమర్శలు అధికమవుతాయి, జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే నరాల సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈ వారం మీరు ఇబ్బంది పడతారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం నిరుత్సాహంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు అందినట్టే అంది దూరమవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖా వారికి సోమవారం పనుల్లో విజయం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. గురువారం అనుకోని ఖర్చులు, బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుబ్బా వారికి ఆదివారం కార్యసిద్ధి, నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. బుధవారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. ఉత్తర 1వ పాదం వారికి బుధవారం కార్యసిద్ధి, ప్రముఖుల నుంచి సహాయం కూడా అందుతుంది. శనివారం ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు, కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవాన్ని ప్రతినిత్యం పూజించడం, శ్రీకృష్ణాష్టకాన్ని పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ములో కొంతవరకు వీరి చేతికి ఈ వారం అందుతుంది. దీనివల్ల వీరి అవసరాలు మాత్రం తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ వారమంతా కూడా కుటుంబ సభ్యులతోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరికి ఊరట కలుగుతుంది. ఇక వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. శనివారం వ్యయ ప్రయాసాలు, కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. హస్తా వారికి మంగళవారం కార్యాలలో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం ధన నష్టం, బంధు విరోధాలు ఏర్పడతాయి. కావున శుక్రవారం హస్తవారు జాగ్రత్త వహించాలి. చిత్త 1, 2 పాదాల వారికి బుధవారం కుటుంబంలో శుభకార్యాలు వీరు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు కూడా బుధవారం వీరికి చేకూరుతాయి. శనివారం చోర భయం, వస్తు నష్టం ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. కుటుంబ సమస్యలు కూడా శనివారం వీరికి అధికమవుతాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే కన్యరాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధువులతోటి, స్నేహితులతోటి ఈ రాశి వారికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు మరింత అధికమవుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ సమస్యల వలయంలో ఈ వారం వీరు కొంతవరకు సతమతమవుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం ప్రోత్సాహం అంతగా లభించదు. కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు
ఎదురవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్త 3, 4 పాదాల వారికి బుధవారం కుటుంబంలో శుభకార్యాలు వీరు నిర్వహిస్తారు. ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి. శనివారం చోర భయం, వస్తు నష్టం కూడా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. స్వాతి వారికి ఆదివారం వృధా ఖర్చులు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. గురువారం ఆస్తి లాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. విశాఖ 1, 2, 3 పాదాల వారికి సోమవారం దుబార ఖర్చులు, మానసిక ఆందోళన. శుక్రవారం ఆస్తి ధనలాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. ఇక తులారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది.